తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్ చూస్తున్న నా సబ్స్క్రైబర్స్కి, ప్రేక్షకులకి, నా స్నేహితులకి, బంధుమిత్రులకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పాలని ఈరోజు నేను ఉదయం 6 గంటలకే ప్రీమియర్ పెట్టాను. చూస్తున్న మీ అందరికీ, మీ కుటుంబానికి విఘ్నేశ్వరుడు సౌభాగ్యాలు కల్పించాలని, మీరు తలపెట్టిన ప్రతి పనిలో కూడా విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా జరగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ ఎపిసోడ్లో కేవలం శుభాకాంక్షలతోనే కాకుండా మన యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ లేదా సినిమా అభిమానులు లేదా సినిమా స్క్రిప్ట్ రాద్దాం అనుకున్న అభిమానులకి ఏదైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఈ పండగ సందర్భంగా చెబుదామని అనిపించింది. మన పండగలన్నీ అంటే మన సనాతన ధర్మంలో, మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్న పండగలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ, రకరకాల ప్రదేశాలు కానీ ఏదో ఒక కథలతో రిలేట్ అయి ఉంటాయి. ఆ కథలే మనకు కావాలి. మనకి పండగలన్నింటిలో కూడా వచ్చేటటువంటి పెద్ద పండగ మొదటగా చెప్పాలంటే వినాయక చవితి. ఈ పండగతోనే మనకు అన్నీ స్టార్ట్ అవుతాయి. వినాయక చవితి తర్వాత దసరా, దీపావళి, తర్వాత సంక్రాంతి అలా స్టార్ట్ అవుతుంది. ప్రత్యేకంగా ఈ వినాయక చవితిలో మన సినిమా వాళ్ళకి పనికొచ్చేటటువంటి 3 విషయాలు ఉన్నాయి. అంటే విఘ్నేశ్వరుడు యొక్క కథ, వ్రతకల్పంలో చెప్పినటువంటి 3 కథలు మనకి కథా నిర్మాణాన్ని కూడా తెలియచేస్తున్నాయనే విషయం మీరు గమనించారా? ఒకసారి ఆ విషయం ఏంటో మనం పరిశీలిద్దాం. విఘ్నేశ్వర వ్రతకల్పంలో లేదా వినాయక చవితి చేసే పూజలో మొట్టమొదట మనం చదువుకునే కథ విఘ్నేశ్వరోత్పత్తి. పార్వతీదేవి ఎలా తయారు చేసింది అనే దాన్ని మనకి ఒక కథలో చెప్తారు. మనం ఇదివరకు నుంచి చెప్పుకుంటున్నాం మన ఎపిసోడ్స్లో. ప్రతి కథలో కూడా బిగినింగు, మిడిల్, ఎండ్ ఉంటుంది. ఈ కథలో కూడా అలాగే ఉంది. ఈ కథలో పార్వతీదేవి సంకల్పం చేయటం, ఒక బాలుని తయారు చేయటం, ప్రాణ ప్రతిష్ఠ చేయటం, ఆ తర్వాత గజాసుర సంహారం తర్వాత పరమేశ్వరుడు ఇంటికి రావటం, కైలాసానికి రావటం, ఈ బాలుడు అడ్డగించటం, తర్వాత ఆయన ఎందుకు అడ్డగించాడనేటువంటి ఇదితో కవక్కన ఆ శిరస్సును ఖండించి లోపలికి వెళ్ళటం, మళ్ళీ ప్రసంగవశాన్ని ఇలా జరిగిందనే విషయం తెలుసుకోవటం, మళ్ళీ అమ్మ విజ్ఞప్తి మేరకు విఘ్నేశ్వరుడికి ప్రాణప్రతిష్ఠ చేయటం, అదే గజాసుర శిరంతో పెట్టడం. చూడండి, ఈ కథలో కూడా బిగినింగు, మిడిల్, ఎండ్. తయారు చేయటం బిగినింగ్ అనుకుంటే పరమేశ్వరుడు కంఠాన్ని దునమటం మనకి మిడిల్ అనుకుంటే, మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసి మనందరికీ కూడా విఘ్నేశ్వరుడు తయారవటం అనేది ఒక 3వ పాయింట్, ఎండింగ్ పాయింట్. దీనిలో కూడా కథ ఉంది. అందుకే ఈ కథ ఎన్ని తరాలుగా ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు చెప్తాను మన ఎపిసోడ్స్లో, బిగినింగ్, మిడిల్, ఎండ్ అనేది కథకి ఉన్న ప్రాథమికమైన సూత్రం. ఈ కథలో విష్ణుమూర్తి చెప్తాడు, పరమేశ్వరుడితో అంటాడనమాట, దుష్టులకు ఎలా పడితే అలాగా వరాలు ఇవ్వకూడదు, ఇస్తే వాడు దుర్వినియోగం చేసి ఇలా లోకాన్ని బాధ పెడతారని చెప్పి చిన్న సజెషన్ కూడా ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మనం నేర్చుకోవాలి అనుకుంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో కొన్ని వందల వేల కథలు ఉన్నాయి. వందల వేల సంఖ్యలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం నేర్చుకోవచ్చు. వినాయకుడి కథలో వచ్చేటువంటి 2వ కథ విఘ్నాధిపత్యం. అంటే విఘ్నాలకన్నిటికీ అధిపతి ఎవరు? ఇది ఇద్దరి అన్నదమ్ముల యొక్క పోటీగా చూడొచ్చు. ఇలా ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడితే పరమేశ్వరుడు చెప్తాడనమాట, విఘ్నానికి అన్నిటికీ కూడా అధిపతిగా, మొత్తానికి నాకు అధిపతిగా ఇవ్వమనంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు మరియు విఘ్నేశ్వరుడు ఇద్దరూ కూడా పోటీ పడతారు. పోటీ పడితే ఆయన చెప్తాడనమాట, మొత్తం లోకంలో ఉన్న ముల్లోకాల్లో ఉన్నటువంటి ఈ నదులన్నింటిలో కూడా స్నానం ఆచరించి ఎవరైతే ముందొస్తారో వాళ్ళకి నేను ఇస్తానని చెప్పని ఇద్దరు పోటీ పడతారు. కానీ విఘ్నేశ్వరుడు ఆయన తల్లిదండ్రుల మీద భక్తితో అడుగుతాడనమాట, స్వామి నేను ఎట్లా, ఆయన అంటే నెమలతో అలా వెళ్ళిపోయి మొత్తం సాధించగలడు, నేను ఈ చిన్న ఎలుకను వేసుకుని ఈ శరీరంతో ఎలా అడగలను చెప్పనంటే అప్పుడు చెప్తాడు, దానిలో ఇది గొప్ప కథ, ఇది మనకే కాదు మానవాళికి అందరికీ కూడా గొప్ప కథ. ఎందుకంటానంటే తల్లిదండ్రులకు మించినటువంటి దైవం, ప్రత్యక్ష దైవాలు మరొకళ్ళు లేరు. తల్లిదండ్రులు, విఘ్నేశ్వరుడు ఏం చేశాడు, తల్లిదండ్రులు నారాయణ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశాడు. నదుల్లో స్నానం చేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడికి తనకన్నా అన్నగారు ముందున్నట్టుగా కనపడుతుంది. అంటే
తల్లిదండ్రులను గౌరవించటం, తల్లిదండ్రులను పూజించటం అనేది ప్రత్యక్ష దైవాలుగా ఉండాలి అనేటువంటి సందేశాన్ని ఈ కథ ఇస్తుంది. ఈ కథలో కూడా బిగినింగు, మిడిల్, ఎండ్ ఉంది. పోటీకి ముందు బిగినింగు, తర్వాత పోటీ ప్రారంభం చేసి రకరకాల నదుల్లో స్వామి చేస్తుంటే అప్పటికే ఆయన విఘ్నేశ్వరుడు చేసి వస్తున్నట్టుగా కనిపించటం, మళ్ళీ వచ్చి రాగానే ఇక్కడ పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు దగ్గర రాగానే ఆల్రెడీ అన్నగారు కనపడటం, ఆయన యాక్సెప్ట్ చేయటం, అన్నగారికే విఘ్నాధిపత్యం ఇవ్వమని చెప్పని. ఈ కథలో కూడా బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉంది. చూడండి, ప్రతి కథలో కూడా మనిషి యొక్క ప్రవర్తనని లేదా ఉండవలసిన విధానాన్ని, జీవన విధానాన్ని నిర్దేశించేటువంటి ఒక మంచిటువంటి లక్షణంతో ప్రతి కథ మనకు వస్తుంది. మరి మూడో కథ ఏంటో చూద్దాం. మూడో కథ శ్రీకృష్ణుడి మీద ఉంటుంది. సత్రాజిత్తు సూర్య ఆరాధన చేసి శమంతక మణిని పొందుతాడు ఆయన. అలాంటి శమంతక మణి మా దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ నేను హెల్ప్ చేస్తాను అందరికీ కూడా, దయచేసి ఇవ్వమంటే కుదరదని అంటాడు. సరే మీ ఇష్టం బాబా అని వెళ్ళిపోతాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాత ఉత్తరోత్తర కాలంలో ఏమవుతుందంటే వాళ్ళ తమ్ముడే ఒకసారి అడవికి వేటకు వెళ్తూ అన్నగారు అటు ఉండగా గబక్కన మెడలో వేసుకుని వెళ్తాడు. అక్కడ ఓ భల్లూకం చూడటం, ఆయన ఫైటింగ్ చేయటం, అదేదో మాంసఖండం తీసుకెళ్ళి దాచుకోవటం. చివరికి ఏమవుతుందంటే చివరికి కృష్ణుడు ఆ రోజు అడిగాడు కాబట్టి, కృష్ణ పరమాత్మ అడిగాడు, ఇవ్వలేదన్నట్టు వాడి కోపంతో నా తమ్ముడు చంపేసి తీసుకెళ్ళిపోయాడు. నీలాపనిందలు అంటే మనకి నిత్య జీవితంలో కూడా మనం చెయ్యని తప్పులకి తర్వాత రకరకాల సందర్భాల్లో ఒక్కోసారి మన మీద నీలాపనిందలు పడుతూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటివి చాలా సహజంగా జరుగుతాయి. ఇప్పుడు బోలెడు మంది ఉంటారు, నటీమణులు, నటులు, రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు రకరకాల స్థితుల్లో ఉంటారు, రకరకాల డైలాగులు చెప్తూ ఉంటారు, రకరకాల పుకార్లు మన మీద వచ్చేస్తుంటాయి. వాటి నుంచి మనం రక్షించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే పరమాత్మ ఏం చేశాడంటే చివరికి వెళ్ళి తన మీద ఉన్న నింద పాపటం కోసం వెళ్ళి అది ఎలా ఉందో చూడటం, తర్వాత జాంబవంతుడితో ఫైటింగ్ చేయటం, ఆ తర్వాత మణిని తీసుకొచ్చి ఇవ్వటం. ఇక్కడ కూడా చూడండి, మణిని అడగటం, తర్వాత మణి దొంగిలించబడి చివరికి ఇతని మీద నీలాపనింద రావటం, చివరికి బాపుకోవటానికి యుద్ధం చేసి మళ్ళీ దాన్ని చేసుకోవటం. ఇలా ప్రతిదిన అంటే మీ మీద ఏదైనటువంటి ఎలిగేషన్ వస్తే దాని నుంచి బయటపడాల్సినటువంటి మార్గం మీరు మొట్టమొదటి ఎదుర్కోవాలి. రెండోది, దానికి సమాధానం చెప్పాల్సింది కూడా మీరే, దాన్ని రూపుమాపుకోవాల్సింది కూడా మీరే, మీ సత్శీలతను నిరూపించుకోవాల్సింది కూడా మీరే. కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఉండాలి, తర్వాత క్యారెక్టర్ వైజ్గా అని ఈ ఒక గొప్ప సందేశాన్ని ఈ కథ మనకిస్తుంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి కథ మానవుని యొక్క సైకలాజికల్ థాట్స్ని కంట్రోల్ చేసేది. ఒక రకంగా చెప్పాలంటే మనిషిని ఈ స్పిరిచువలిజం అంటే దైవ ఆరాధన, దైవ ప్రేరణ అనేది మనిషికి ఎందుకు ఉపయోగపడుతుందంటే మనిషి తన ఒక నిర్దిష్టమైన జీవన విధానానికి ఉపయోగపడుతుంది. ఇలా అన్ని కథలు కూడా మనం నేర్చుకోవటానికి పనికొచ్చేవే. అందుకనే ఇన్ని వేల లక్షల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ కథలు జనబాహుళ్యంలో అద్భుతమైన ప్రచారంలో ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. ఈ కథల్లో మనిషికి ఏనుగు తలకాయ పెట్టడం ఏంటి, పల్లుకు మనిషి కొట్టుకుంటాడా, లేదా మణిని మాంసం ముక్కలా ఎందుకు అనుకున్నాడు, ఇట్లా మనం ఏకల పీకే కార్యక్రమం చేసి ఒక రకమైన విచిత్రమైనటువంటి వాదనల్లోకి వెళ్ళిపోయి పిచ్చి వాదనల్లోకి వెళ్ళిపోయి పోవటం కన్నా దానిలో ఉన్న పాజిటివ్ థింగ్ తీసుకుని మనం డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడితే మంచిదని నా ఉద్దేశం. సినిమా ఇండస్ట్రీలో ఒక నానుడు ఉందండి. అదేంటంటే నేను కాదు, చాలామంది పెద్దవాళ్ళు సీనియర్స్ అందరూ కూడా చెప్తారు, నీకు తాటికా ఎంత టాలెంట్ కాదురా బాబు, ఆవగించంత అదృష్టం కూడా ఉండాలి, అప్పుడే నువ్వు లైమ్లైట్లోకి వచ్చి స్టార్గా ఉంటావు, లేదా నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా కీర్తించబడతావని. ఆ అదృష్టం ఎట్లా వస్తుంది? మనకు లేకపోతే సంపాదించుకోవాలి. పాజిటివ్ ఎనర్జీ అంటే దైవిక సంబంధమైనదే. నెగిటివ్ ఎనర్జీ అంటే మనమని కాదు, మనలోనే పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది. ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ప్రపంచం మన భూగోళమే కాదు, గ్రహాలు, రకరకాలైనటువంటి నక్షత్రాలు అన్నీ కూడా ఇవి వేటి స్థానంలో వాటిలో ఉన్నాయనంటే ఒక పర్టికులర్ అయినటువంటి ఆకర్షణలో, విద్యుత్ క్షేత్రంలో, ఆకర్షణ క్షేత్రంలో ఉన్నాయి. అలా ఒకదాని బట్టి ఉన్నాయి కాబట్టి ఏవి ఎక్కడ ఉండాలో ఎలా తిరుగుతూ ఉన్నాయి. అలా నడిపించే శక్తి ఏదైతే ఉందో ఆ ఎనర్జీయే భగవంతుడు అనుకోవాలి. ఆ ఎనర్జీలోంచి కొంత ఎనర్జీ, మన సైన్స్ చెప్తుంది, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ అని.
ఏంటంటే శక్తి అనేది ఒక శాశ్వతమైనది, ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుందే కానీ దానికి నాశనం లేదు. అదే యానిమల్లో ఉన్న శక్తి ఒకటే, మనలో ఉన్న శక్తి ఒకటే. అంటే ఏనుగులో ఉన్న శక్తి, మన ఆత్మ రెండు ఒకటే, రెండింటికి సంయోగం. అలాగే నరసింహావతారంలో సింహానికి మనకి రెండిట్లో ఉన్న ఆత్మ ఒకటే, రూపాలు వేరుగా ఉంటాయి. మనం చూడలేదంటే ఎనర్జీని, రకరకాల ఎనర్జీని. ఒకదానిలో వెలిగితే లైట్ వెలిగితేనేమో లైట్ ఎనర్జీ అంటున్నాం, ఫ్యాన్లో తిరిగితే యాంత్రికమైన ఎనర్జీ అంటున్నాం, మరొక దానిలో వస్తే సౌండ్ ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ రూపాన్ని మార్చుకుంటుంది. అలాగే మనం కూడా ఒక రూపం నుంచి ఒక రూపంలోకి మారుతున్నాం. నేనేదో ఫిలాసఫీ చెప్తున్నాను అనుకోండి, ఇవన్నీ వాస్తవాలే. మరొకసారి మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, తప్పకుండా మన ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత సినిమా కథకి సంబంధించి, స్క్రీన్ ప్లేకి సంబంధించిన విషయాలను నేను క్లియర్గా చెప్పడానికి ప్రతి వారం నేను ప్రయత్నిస్తాను. అందరికీ నమస్కారం.